దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృప చొప్పున గడిచినటువంటి సెషన్కి 14 రాకడ సంబంధిత సూచనల మీద, రాకడ సంబంధిత గుర్తుల మీద అద్భుతమైన విశ్లేషణ చేయడానికి దేవుడు చక్కటి అనుమతి, మహా గొప్ప కృపని ఆయన అనుగ్రహించగలిగారు. ఈ రోజున 15వ రాకడ సూచన, 15వ రాకడ గుర్తు మీద ఒక అద్భుతమైన విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తాను. వాస్తవానికి ఈ గుర్తు మన తరంలోనే నెరవేర్చబడుతుంది అని చెప్పి తెలుసుకోవడానికి చాలా అద్భుతమైన ఆధారాలు దేవుడు ఈరోజు మీ అందరూ కూడా అందించబోతున్నాడని నేనైతే కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా ఏదైనా ప్రధాన ప్రాముఖ్యమైన అంశంగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయాన్ని ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం తీసుకుని దాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన 7:4. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది అనేటువంటి మాట చాలా అద్భుతమైన రీతిలో అక్కడ రాయబడింది. అయితే ఇది గుర్తు కాదు, కానీ గుర్తులు అనేటువంటివి మత్తయి సువార్తలో మనకి ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. కనుక మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దీని గురించి చాలా స్పష్టమైన రీతిలో రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఇది రాకడ గుర్తు. దీన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అపార్థం కంటే కూడా అనర్థాలు ఎక్కువైనాయి అంటాను. 24వ మత్తయి 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను అనేటువంటి మాట కనబడుతుంది. ఇవన్నీ జరిగేంత వరకు కూడా ఈ తరము గతింపదని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను అనేటువంటి మాట పాపం అర్థం కాక కరుణాకర్ సుగ్న గారు ఏమన్నారంటే మొన్న ఇంటర్వ్యూలో, యేసయ్య రాకడ ఏమైందన్నాడు ఆయన, పోస్ట్ పోండ్ కాదు, డైరెక్ట్గా ఎక్స్పైర్డే. నాకు చాలా బాధ అనిపించింది. నవ్వుగాను కాదని చాలా బాధ అనిపించింది. ఎందుకంటే దాన్ని అలాగే అర్థం చేసుకున్నారు, ఆ వాక్యాన్ని ఆ విధంగా అపార్థం చేసుకున్నారు. వాళ్ళే కాదు, క్రైస్తులుగా మనం చదివినా సరే అది మనకు అపార్థమే అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదు అనేటువంటి మాట జరిగిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది అనిపిస్తుంది మనకి? 2000 సంవత్సరాలు అయిపోయింది కదండి. మరి ఆ టైంకే దేవుని యొక్క రాకడ జరిగిపోలే కదా, ఎక్స్పైర్ అయిపోయిందేమో అని కూడా అనిపించే ప్రమాదం ఉంది. వాస్తవానికి దాని యొక్క అర్థం అది కాదు, కానీ దాని గురించి మాట్లాడడం కంటే కూడా ముందుగా దేవుని యొక్క 2వ రాకడ సూచన ఏంటంటే, అంజూరపు చెట్టు ఏమవుతుందంట చెప్పాలి, చిగురిస్తుందంట. అంటే చిగురించాలి అంటే దానికి ముందు అది ఏమై ఉండాలి? అది ఏమై ఉండాలి? ఎండిపోవాలి. ఎండిపోయినటువంటి చెట్టే చిగురిస్తుంది. ఎండిపోకుండా పచ్చని ఆకులతో మంచి ఫలాలతో ఉన్నటువంటి చెట్టుకి మళ్ళీ చిగురు అనేది అవసరం ఉంటుందా? అవసరం ఉండదు. ఎప్పుడైతే దాని ఆకులు రాలిపోతాయో, ఎప్పుడైతే ఆ చెట్టంతా కూడా ఖాళీ అయిపోతుందో అప్పుడే కొత్త చిగురు అనేటువంటిది పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది దేవుని 2వ రాకడని మీరు ఎలా చెప్పగలరండి అని అంటే, అంజూరపు చెట్టు చిగిరించే తరము మనదే. అంజూరపు చెట్టు చిగిరించే తరం మనదే. అందుకే మన ఇంటర్వ్యూలో కూడా చాలా బోల్డ్గా, చాలా ధైర్యంగా నేను చెప్పిన మాట ఏంటో తెలుసా? నా తరంలోనే దేవుని యొక్క రాకడ వస్తుంది. అప్పుడు క్రాంతి గారు అంటారు, అంటే నేను, కరుణాకర్ గారు, మీరు అందరూ బ్రతికుండగానే యేసయ్యని చూస్తామన్నమాట అనేటువంటి మాట ఆయన ఉపయోగించారు. ఎందుకలా చెప్పవలసి వచ్చిందంటే అది వాక్యం తెలియపరుస్తాను. నాకున్నటువంటి ఆ విశ్వాసం, అపరిమితమైనటువంటి నమ్మకంతో ఆ మాట నేను చెప్పడానికి ఇష్టపడ్డాను.
అంజూరపు చెట్టు ఎప్పుడైతే చిగురిస్తుందోనంటే అప్పుడు ఆయన ద్వారమునొద్దే ఉన్నాడని మనకు అర్థం కావాలి. అర్థమవుతుందని నేను చెప్పేది లేదా? ఎప్పుడైతే అంజూరపు చెట్టు చిగురించడం అనేటువంటిది మొదలవుతుందో ఆ టైంకి మనకి ఏం అర్థం కావాలి? ఆయన ద్వారమునదున్నాడు అంటే రావడానికి ఇంకా సిద్ధపడాలా, సిద్ధపడిపోయాడా? ద్వారమునదున్నాడంటే సిద్ధపడిన వాడే ద్వారం వరకు వస్తారు. సిద్ధపడని వ్యక్తి ద్వారం దగ్గర ఉండరు. ఎక్కడుంటారు? లోపల ఉంటారు. కాబట్టి ఆయన ద్వారమునద్దే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఇది రెండవ రాకడ సూచన. ప్రస్తుతం ఈ సూచన నెరవేరుతా ఉంది. అయితే మీరు లేఖనంలో కానీ చూశారనుకోండి, యెరూషలేములోకి ఆయన ప్రవేశించే సమయంలో ఆకలేసి అంజూరపు చెట్టును చూస్తాడు. అయితే అంజూరపు చెట్టుకి ఏమి లేవు, కాయలు లేవు. కాబట్టి దాన్ని ఏం చేసేసాడు? చెప్పాలి శపించేశారు. కానీ చాలామంది అంటూ ఉంటారు అది కేవలం చెట్టుకి మాత్రం పరిమితమైనటువంటి శాపం అని. అది కాదు, వాళ్ళకి అర్థం కాలేదు. అయితే ఈ వచనాన్ని కూడా కొంతమంది ఏమంటా ఉంటారంటే, ఏ చెట్టు అయితే శపించబడిందో ఆనాటి కాలంలో ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఆ చెట్టు చిగురిస్తుందంట. ఆ చెట్టు మళ్ళీ చిగురించడం మొదలెట్టిందంట. కాబట్టి ఇది దేవుని యొక్క రాకడ సూచన అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. కానీ నేను ఆ విధంగా అన్నాను. నేనేం చెప్తానంటే, అంజూరపు చెట్టు అనేటువంటిది ఇజ్రాయేలుకి సాదృశ్యంగా ఉంది. ఇజ్రాయేల్ ప్రజలకి సాదృశ్యంగా ఉంది. ఇది హోషియా గ్రంథం మనం చూసిన, యేవేలు గ్రంథం మనం చూసిన లేఖనాల్లో అంజూరపు చెట్టుని ఇజ్రాయేల్ని పోల్చి చూపించే ప్రయత్నం జరిగింది. అంజూరపు చెట్టు ఇజ్రాయేలు దేశానికి సాదృశ్యంగా ఉంది. అంటే ఇజ్రాయేల్ దేశం కూడా చిగురిస్తుందండి పాస్టర్ గారు అని మీకు అనిపించవచ్చేమో. దాన్ని నేను వివరించే ప్రయత్నం చేస్తాను. లేఖనాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. చూడండి, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉందని మీకు చెప్పాలి తెలియను. ఆ కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉందని మీకు తెలియాలి. వసంతకాలం అంటే ఏంటి? వసంతకాలం అంటే ఏంటి చెప్పాలి. కాలాన్ని ఏ కాలంగా పిలుస్తూ ఉంటాం మనం? ఏది వసంతకాలం అంటే? చెప్పాలి. వర్షాకాలం, శీతాకాలం ముగిసిపోయి సమ్మర్, ఎండాకాలం వస్తుంది చూడండి, దాన్ని వసంతకాలం అంటారు. ఎందుకంటే చలికాలంలోనే కదా అవన్నీ రాలిపోతాయి. ఎండాకాలం మొదలవుతున్న సమయంలో చిగురించి మళ్ళీ ఫలాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇది సమ్మర్కి చాలా దగ్గర సాదృశ్యంగా కనబడతా ఉంది. సరే, ఈ వసంతకాలానికి ఈ అంజూరపు చెట్టు చిగురించడానికి దేవుని యొక్క రాకడికి ఇజ్రాయేలుకి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయండి పాస్టర్ గారు అని మీకు రావాలి ఒక డౌట్. రాలేదంటే వాక్యం మీద మీరు ఏకాగ్రత ఉంచట్లేదని అర్థం. మీరు కానీ గమనించినట్టయితే ఇజ్రాయేల్ జాతి ప్రజలు తన పిల్ల పాపలతో ఆనందంగా గడిపిన కాలం చాలా తక్కువ ఉంటుంది బైబిల్ చరిత్రలో. కానీ మీరు గమనిస్తే వారు సంతోషంగా సకల విధమైనటువంటి భోగములతో అన్ని రకాలైనటువంటి ఆనందాలతో గడిపినటువంటి సందర్భాలు చాలా తక్కువే. ఎప్పుడూ కూడా పారిపోవడం, ఎప్పుడూ కూడా బంధకాల్లో ఉండిపోవడం, ఎప్పుడూ కూడా పని చేయడం, ఈ విధమైనటువంటి చరిత్ర ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఇజ్రాయేలీలో హ్యాపీగా బ్రతికినటువంటి చరిత్ర లేఖనాల్లో చాలా తక్కువ కనబడుతూ ఉంటుంది. స్టార్టింగ్ యాకోబు వరకు బాగానే ఉంటుంది. యాకోబు నుంచి 430 సంవత్సరాలంతా మళ్ళీ కటిక దాస్యంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏమన్నా వాళ్ళు బాగుంటారంటే వాళ్ళు బాగోరు. 40 సంవత్సరాలు అడవిలో నడవలసి వస్తుంది. ఒక తరం గతించిపోతుంది. చాలా రకాలైన ప్రతికూలతలు, శత్రు దేశాలన్నిటినీ నెగ్గుకుంటూ గెలుచుకుంటూ వాళ్ళ మీద జయాన్ని పొందుకుంటూ వాళ్ళ ఆస్తిని వాళ్ళు కాపాడుకోవడానికి ఎప్పటికీ కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళు నలిగిపోతానే ఉన్నారు. ఎప్పటికీ వాళ్ళకి శాంతి ఉందా? ఎప్పటికీ ఇజ్రాయేలుకి సమాధానం ఉందా? ఎప్పటికీ గొడవలే. వాళ్ళ ఆస్తిని వాళ్ళు సంపాదించుకోవడం కోసం ఇప్పటికీ వాళ్ళ జీవితాల్లో సంతోషం అనేటువంటిది లేదు. పిల్లల్ని పోగొట్టుకుంటున్నారు, కుటుంబాలను చెదరగొట్టుకుంటున్నారు. కాబట్టి ఇజ్రాయేల్ చరిత్ర అంతా కూడా చూస్తే
ఆనందం తక్కువ, బాధ ఎక్కువ కనబడుతూ ఉంటుంది. కానీ శాశ్వత రాజ్యంలో వాళ్ళ స్థానాలు చాలా గొప్పవి. అయితే మీరు కానీ బైబిల్ చరిత్రను కానీ, లేదా పాత నిబంధన అనకూడదు అనుకుంటాను, కొత్త నిబంధనలో కూడా జరిగింది కనుక లేఖన చరిత్రను కానీ గమనిస్తే ఇజ్రాయేల్ అనేటువంటి ఈ జాతి చెదిరిపోవడం జరిగింది. ఎందుకంటే ఇతర దేశాలకి సంబంధించిన రాజులు ఎప్పుడైతే వీళ్ళు వచ్చి దండయాత్ర చేశారో, వీళ్ళు పట్టుకునే ప్రయత్నం చేశారో, చెదిరిపోవడం అనేటువంటి జరిగింది. బబులోను సామ్రాజ్యం ఎప్పుడైతే ఇజ్రాయేల్ మీదకి వచ్చిందో వాళ్ళందరూ కూడా పారిపోయారు. అశ్షీరీయుల చేతిలో కూడా వాళ్ళు బందీలుగా అయిపోయారు. ఇది తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన 70 సంవత్సరాల తర్వాత కూడా రోమన్ ప్రభుత్వం మళ్ళీ ఇజ్రాయేల్ మీద దాడి చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇజ్రాయేలీలు ఏమైపోయారన్నమాట, చెదిరిపోయారు. అందరూ ఒకచోటే ఉండేవారు, అందరూ కూడా ఒకే ప్రాంతంలో నివసిస్తూ ఉండేవారు. కానీ దండయాత్రలు ఎప్పుడైతే చేయడం జరిగిందో ఆ దండయాత్రల్లో నుండి బబులోను కాలం నుండి కూడా ఈ ఇజ్రాయేల్ యోధా జాతి అంతా కూడా చెదిరిపోయింది. చెదిరిపోతుందని బైబిల్లో ఉన్న దేవుడు ముందుగానే తెలియజేశాడు. ద్వితోపదేశ కాండం చూసినా, లేవి కాండం చూసినా మనకు అక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉంటుంది. అది కూడా ఒకసారి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి లేవి కాండానికని మనం చూసినట్టయితే అక్కడ మాట కనబడుతుంది చూడండి. అంటే ఈ దేవుడు ముందుగా ఎంత అద్భుతంగా ప్రవచించాడో, ఎంత అద్భుతంగా ఆయన తెలియజేశాడో చూడండి. లేవి కాండం 26వ అధ్యాయము 33వ వచనము. జనములలోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును, మీరు మీ శత్రుల దేశములో ఉండగా మీ దేశము పాడై ఉన్న దినములన్నీ అది తన విశ్రాంతి కాలములు అనుభవించును అనేటువంటి మాట. ఫస్ట్ సెంటెన్స్లో కానీ చూస్తే జనములలోనికి మిమ్మల్ని ఏం చేస్తానంట, చెదరగొట్టేదను. ఎంత క్లియర్గా తెలియజేశాడు చూసారా? జనములలోనికి మిమ్మల్ని చెదరగొడతాను అనేటువంటి విషయం ముందుగానే దేవుడు ప్రవచించాడు. అలాగే ద్వితీయోపదేశకాండం కూడా చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 64వ వచనంలో కూడా ఇజ్రాయెల్ జాతి అంతా కూడా చెదిరి కొట్టబడినట్టుగా కనబడతా ఉంటుంది చూడండి. 64 దేశం యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకును సమస్త జనములలోనికి యెహోవా నిన్ను ఏం చేశాడంట, చెదరగొట్టును. ఎన్ని జనాల్లోకి? సమస్త జనాల్లోకి. అంటే ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఇజ్రాయెల్ని ఏం చేస్తానన్నాడు చెప్పండి, చెదరగొడతానన్నాడు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరగని కొయ్యవియు రాతివియునైన అన్య దేవతలు మీరు ఏం చేస్తారు, పూజిస్తారు. మీరు మీ పితరులు ఎరగని అన్య దేవతలను మీరు పూజిస్తారు అని అన్నాడు దేవుడు. నేను ఎప్పుడో నుంచి మాట చెప్తా ఉంటాను, ఇండియాలో యూదులు ఉన్నారు అనే మాట మాట్లాడినప్పుడు కొంతమంది ఇబ్బంది పడ్డారు. బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? సమస్త జనములలోనికి ఇజ్రాయేల్ని దేవుడు చెదరగొడతాడంట. చెదరగొట్టాడు కూడా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలలో సుమారుగా యూదులు అనేటువంటి వారు చెదరగొట్టబడ్డారు. వారి బ్లడ్ లైన్ అనేటువంటిది కలిసిపోయింది, వాళ్ళ బ్లడ్ లైన్ అనేటువంటిది కొనసాగింది కూడా. అందులో ఏ విధమైనటువంటి కలుషితం కానీ నిష్కలంకమైన ప్యూర్ యూదులు కొంతమంది ఉన్నారు. వాళ్ళని ప్రత్యేకంగా దేవుడు ఎంచుకుంటాడు అనుకోండి. అంటే ప్రత్యేకమైన సంఖ్యని కాదు, 144,000 అంటే 144,000 కాదు, కానీ మేజర్ కౌంట్ అని అర్థం. అది ప్యూర్ జ్యూస్ అన్నమాట. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కింద వచ్చినకైనా మాట్లాడితే కొంతమందికి బాధ కలుగుతుంది కనుక దాన్ని నేనైతే వివరించాలని అనుకోవట్లేదు. కానీ మీ మేధస్సుకి నేను వదిలేశాను. ఆ దేవుడు వీటి గురించి ఏ దేశాల గురించి మాట్లాడాడు అనేది మీరు మీ ఆలోచనకే వదిలేశారు. కానీ మీరు ఎక్కడ ఆలోచించినా సరే లేఖనాలు మాత్రం స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇజ్రాయేల్ జాతి అనేటువంటిది తప్పకుండా ఏమవుతుంది అన్నమాట, చెదరగొట్టబడతాది. ఒక జనంగా, ఒక దేశంగా, ఒక గుంపుగా ఉన్నటువంటి ఆ జనం కాస్త ఏమవుతారన్నమాట చెప్పాలి,
చెదరగొట్టబడతారో అంటే ఉండవలసినటువంటి దేశాన్ని విడిచి ఏమవుతారు? వాళ్ళు చెదిరిపోతారు. అర్థమైందా? ఎప్పుడైతే ఆ చెదిరిపోయిన ఇజ్రాయిల్ అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారో మళ్ళీ ఈ ఇజ్రాయేల్ జాతి చిగురించడం మొదలవుతుందంట. అర్థమైందా? ఒకప్పుడు మొత్తం ఆకులు ఇవన్నీ కూడా చెదిరిపోయినాయి, చెట్టు బూడిగా అయిపోయింది, ఒంటరిగా అయిపోయింది. ఇజ్రాయేల్ దేశంలో ఉండవలసిన వారందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన వారందరినీ కూడా మళ్ళీ ఇజ్రాయెల్ దేశంలోకి ఏం చేస్తానంటున్నాడు ఆయన? చెప్పండి. తీసుకొస్తానంటున్నాడు. అంజూరపు చెట్టు చిగురించును అనేటువంటి మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఏ దేశమైతే, ఏ దేశ ప్రజలైతే చెదరగొట్టబడ్డారో ఆ దేశం మళ్ళీ సుభిక్షంగా ఫలించడం అనేది మొదలవుతుంది. చెదరగొట్టబడినటువంటి ఇజ్రాయేలీలు, యూదులందరూ కూడా మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి కలుసుకోవడం అనేది జరుగుతుంది. అది మీరు చూస్తున్నప్పుడు మీకు అర్థం కావలసింది ఏంటంటే, రానయున్న ప్రభువు ద్వారమున యొద్ద ఉన్నాడని మీకు అర్థం కావాలి. ప్రపంచవ్యాప్తంగా చెదరగొట్టబడిన యూదులందరూ కూడా మళ్ళీ ఇజ్రాయేల్ దేశంలోకి ఎప్పుడైతే మళ్ళీ రావడం మొదలవుతుందో అప్పుడు మీకు అర్థం కావలసింది, అంజూరపు కొమ్మ చిగురించడం మొదలయ్యింది. ఆ చెట్టు మళ్ళీ ఫలించేటువంటి స్థాయికి, స్థానానికి రాబోతుంది అని అర్థం చేసుకోవాలి. ఒక మాటలో చెప్పాలి అంటే, చెదిరిపోయిన యూదులందరూ కూడా మళ్ళీ ఇజ్రాయేలుకి రావడం మొదలవుతుంది. అప్పుడు మీకు అర్థం కావలసింది దేవుని రాకడ దగ్గరగా ఉందని. ప్రస్తుత దినాల్లో అదే జరుగుతుంది. నేను మొన్న కూడా చెప్పాను. మన మోడీ గారు కూడా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి సుమారుగా మా దేశంలోనే మీ యూదులు అంటే ప్యూర్ యూదులు నాకు తెలిసి 85,000 మంది ఉన్నారు అని ఆయన ప్రసంగించి వచ్చాడు అక్కడ. తర్వాత 5,800 మంది యూదుల్ని ఇక్కడి నుంచి ఇజ్రాయేల్కి పంపించడానికి సన్నాహాలు సిద్ధపరిచారు. రీసెంట్గా 250 మంది ఫ్లైట్లో ఎక్కి ఇజ్రాయేల్కి చేరారు. ఇది భారతదేశం నుంచి నేను చెప్పేటువంటి సమాచారం. మిగిలిన దేశాల నుంచి వచ్చేటువంటి యూదులు ఇంకెంతమంది ఉన్నారో మీ ఆలోచనకు వదిలేశాను. మీకు అర్థమవుతుందా? ఏ చెట్టు అయితే ఎండిపోయిందో, ఏ చెట్టు అయితే బూడిగా మారిపోయిందో ఆ చెట్టు, ఆ ఇజ్రాయెల్ దేశం మళ్ళీ ఏమవుతుందన్నమాట, తన ప్రజలతో చిగిరించడం అనేటువంటిది మొదలైంది. అది దేవుని రాకడ సూచన. అది చాలామందికి అర్థం కాక మిస్ఇంటర్ప్రిటేషన్ చేసేసారు. ఇష్టానుసారమైన రీతిలో దాన్ని తెలియపరిచే ప్రయత్నం వల్ల కరుణాకర్ సుగ్న గారు లాంటి వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు వేయవలసి వస్తా ఉంది. ఎందుకంటే మనం చెప్పే దానిలోనే మనం తప్పిపోయాం కనుక. ఇది మొట్టమొదటి ఆధారం. దీనిలో 2 విధాలుగా 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు ఈ వచనాన్ని, ఈ రాకడ సూచనని. కానీ రెండు విధాలుగా మీకు చెప్పడానికి ప్రయత్నం. 3 విధాలుగా ఏంటి, 4-5 రకాలుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంత అవసరం లేదు. ఇదేమి బైబిల్ స్టడీ క్లాస్ అయితే ఏం కాదు కదా, అందరికీ ప్రత్యేకమైన సెమినార్ అయితే మనం ఇవ్వట్లేదు కదా, కాబట్టి అంత అవసరం లేదు. ఇదేమన్నా బైబిల్ ఇన్స్టిట్యూట్ అయితే అలాంటి ఉపయోగపడదే, కానీ మీకు అంత అవసరం లేదు. అవసరమైనవి మాత్రం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు మొట్టమొదటిగా గమనించవలసింది, అంజూరపు చెట్టు చిగురించడం మొదలైనప్పుడు ఆయన ద్వారమునొద్ద ఉన్నాడని మీరు గమనించాలి. ఆ అంజూరపు చెట్టు ఇజ్రాయేలు దేశము. చెదిరిపోయినటువంటి యూదులందరూ మళ్ళీ ఇజ్రాయేల్కి రావడం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు దేవుడు ద్వారం దగ్గరికి వచ్చేసాడని అర్థం. దేవుడు ద్వారం దగ్గర నుంచి భూమి మీద అడుగు పెట్టడానికి ఎన్ని వేల లక్షల కిలోమీటర్లలో గంటలు పడుతుంటారు చెప్పండి. ఇక్కడ నుంచి చంద్రగ్రహణం మీదకి వెళ్ళడానికి చాలా రోజులు పడుతుంది. మరి దేవాది దేవుడు పరలోక ద్వారము నుండి భూమి మీద అడుగు పెట్టడానికి ఎంత టైం పడుతుంది అంటారు? 1 సంవత్సరం పడుతుంది అంటారా? ఒక 6 నెలలు ఏమన్నా పడుతుంది అంటారా? 6 రోజులు. నేను అంటాను, ఆ ద్వారముని యొద్ద ఉన్నటువంటి యేసయ్య భూమి మీద అడుగు పెట్టడానికి 6 సెకండ్లు కూడా చాలా ఎక్కువే. శూన్యముగా ఉన్నటువంటి భూమిని సమస్తము ఉన్నట్టుగా చేయడానికి ఆయన అరక్షణం కూడా పట్టలేదు. కలుగునుగాక, 0 నుంచి ఫుల్ఫిల్ చేస్తాడు ఆయన. కాబట్టి అక్కడి నుంచి రావడానికి ఆయన ప్రయాణం చేయలేమో పాపం. బస్సు దొరుకుతుందో దొరకదో, పాపం ట్రైన్లు ఫ్లైట్లు అక్కడ ఉంటాయో లేవో,
టికెట్లు ఏ కన్ఫర్మ్ అయినాయి లేదో ఇలాంటి ఏమి మనకు ఇబ్బంది ఏమీ లేదు. డైరెక్ట్గా ఆయన రావడానికి నిమిషం, అంటే ఆయన ద్వారమునొద్ద ఉన్నాడంటే ఆయన దగ్గరికి, ఆయన రాకడ సమీపంగా ఉందనేటువంటి ఆలోచనలోకి రావడం కోసమే ఇది అక్కడ రాయబడింది. ఇది నెరవేరిందా నెరవేరాలా? నెరవేరిందా నెరవేరాలా? నెరవేరుతుందా? ఈ రాకడ సూచన కళ్ళకు కట్టేట్టుగా నెరవేరుతుంది. ఏమన్నారో తెలుసా? ఇజ్రాయెల్ గవర్నమెంట్ వాళ్ళు, ప్రస్తుత ఇజ్రాయెల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన పిలుపేంటో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే మన వాళ్ళు ఉన్నారో మన వాళ్ళందరూ కూడా మన దేశానికి వచ్చేయండి అని పిలుపు అందించారు. అమెరికా నుంచి కావచ్చు, ఆస్ట్రేలియా నుంచి కావచ్చు, యూకే నుంచి కావచ్చు, ఇండియా నుంచి కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా ఆల్రెడీ యూదులు ఇజ్రాయేల్కి ప్రయాణం మొదలుపెట్టారు. ఆల్రెడీ వచ్చేసి వాళ్ళు వచ్చేస్తున్నారు. అక్కడ మళ్ళీ ఇళ్ల స్థలాలు కొనుక్కొని, లేకపోతే వాళ్ళ ఇళ్ళనే మళ్ళీ అద్దెకిచ్చిన వాళ్ళని వికెట్ చేయించి అక్కడ కాపరాలు మళ్ళీ మొదలు పెట్టడం అనేది కూడా జరిగింది. కొన్ని వేల మంది ఇజ్రాయెల్ దేశానికి రోజు వస్తూనే ఉన్నారు యూదులందరూ. ఎక్కడెక్కడికో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళందరూ వచ్చేస్తున్నారు ఇజ్రాయెల్ దేశానికి. దాన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలి? అంచురపు చెట్టు చిగురిస్తుందా, ఇంకా ఎండిపోయిందా? చెదరగొట్టబడినటువంటి ఆకులన్నీ కూడా మళ్ళీ ఏమవుతున్నాయి అన్నమాట, ఆ చెట్టు దగ్గరికి వస్తున్నాయి. మళ్ళీ ఆ చెట్టు అంతా కూడా ఎండిపోయినటువంటి చెట్టు కాస్త ఏమవుతుందన్నమాట, చిగిర్చడం అనేటువంటిది మొదలైంది. ఇది నెరవేరవలసింది కాదు, ఆల్రెడీ నెరవేరుతుంది. ఇజ్రాయెల్ గవర్నమెంట్ పిలిపించింది, వచ్చేయండి మన దేశానికి. ఏ దేశాల్లో ఉండి కష్టపడవలసిన అవసరం లేదు, ఇక్కడే మనం డెవలప్ చేసుకుందాం, ఇక్కడే మనం అందరం కలిసి యెరూషలేము 3వ మందిరాన్ని కట్టుకుందాం రండి అని ఇన్విటేషన్ ఇస్తుంది. మా 3వ మందిరం కట్టుకోవడానికి మేము లేకుండా ఎలా జరుగుతుందని యూదులందరూ తరలి ఇజ్రాయెల్ దేశంలోకి వస్తున్నారంటే మీరు నమ్ముతారా? 3వ యెరూషలేము దేవాలయాన్ని యూదులందరూ కలిసి కడతారు. ఆల్రెడీ కట్టడానికి సన్నాహాలన్నీ కూడా ఎప్పుడో సిద్ధంగా ఉన్నాయి. కట్టడానికి రోజు నిర్ణయించాలంటే, కట్టిందంతా కూడా అక్కడ మళ్ళీ ఫిక్స్ చేయడానికి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఎర్రని పెయ్యి బలి ఇవ్వబడింది. ఇది ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పటికే కొంతమందికి నమ్మశక్యంగా లేదు. మన ఫాలోవర్స్ అయితే నమ్మారు. అన్న మీకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా అది జెన్యూన్ అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అన్ని నెలల నుంచి మీరు ఏదైతే గట్టిగా పట్టుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందని మీరు అలాగంటారన్నా అని కూడా అన్నారు. అక్కడ బలి జరిగింది చూడండి, మొన్న ఎర్రని పేయి బలికి జరిగిందో చూడండి. ఆ బలి జరిగినటువంటి ప్రదేశంలో బలిని స్వయంగా చూసిన వ్యక్తితో నేను మాట్లాడాను. స్వయంగా మాట్లాడాను ఆ వ్యక్తితో. డైరెక్ట్గా వాళ్ళకి నాకు మధ్యన జరిగిన కన్వర్జేషన్ నా దగ్గర ఉంది. అది డైరెక్ట్గా ప్రసన్న గారు కూడా చూపించాను, అడగండి కావాలంటే. మా వాళ్ళే షాక్ అయ్యారు. క్లియర్గా మాట్లాడాను. అక్కడుండి ఆ బలిని స్వయంగా తమ కళ్ళతో చూసిన వ్యక్తితో మాట్లాడిన వ్యక్తిని నేను. కొన్ని ఇన్ఫర్మేషన్లు ఇవ్వద్దు అని అన్నారు కనుక నేను ఇవ్వలేకపోతున్నాను. తెలియకుండా నేను ఏది కూడా అంత బేగా మాట్లాడడానికి ప్రయత్నం చేయను. బలైపోయిందమ్మా. ఆ బూడిదంతా చక్కగా వాళ్ళు సేకరించుకొని వచ్చారు. కొహెన్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. అహరోను సంతానానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అక్కడ యాజక ధర్మాన్ని జరిగించాలి. అహరోను DNA కూడా దొరికింది ఎప్పుడో వాళ్ళ దగ్గర. ఆల్రెడీ ఆ సంతానాన్ని వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళ దగ్గర దాచిపెట్టుకున్నారు, వాళ్ళు ప్రతిష్ఠించారు. ఇదంతా చెబితే మన క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళే చాలా పేర్లు పెట్టారు. అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, రేపు రోజున మీ అందరికీ అర్థమయ్యేలా కూడా వాళ్ళు చెప్తారు. ఎర్రని పెయ్య బలి జరిగింది, ఆ పెయ్య యొక్క బూడిదను కూడా వాళ్ళు సేకరించి పెట్టుకున్నారు. అంటే మళ్ళీ బలి జరగదా? జరుగుతుంది. ఎందుకు జరగదు? బలిని, నైవేద్యాన్ని వాడు వచ్చి ఏం చేస్తాడంట, ఆపివేస్తాడు అని ఉంది. ఆడు వచ్చేంత వరకు బలి నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఆచార వ్యవస్థలో ఉండిపోయారు. ఇంకా క్రీస్తులోకి వారు రాలేదు కనుక ఆ పద్ధతులు, ఆచారాలు, పాప క్షమాపణ నిమిత్తమై జంతు బలిని వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఎప్పుడు వారు మారు మనసు పొందుతారు? నిషిద్ధమైన వస్తువు ఎప్పుడైతే పరిశుద్ధమైన మందిరంలో పెట్టబడుతుందో అప్పుడు వీళ్ళు నేత్రాలు తెరవబడతాయి, వీళ్ళు బలుబులన్నీ వెలుగుతాయి. అమ్మ బాబోయ్ అనుకునే లోపు వీడు పరిగెట్టిస్తుంటాడు అడవిలకి, కొండల తొట్టిగా వారు పారిపోతాడని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఆ టైంకి మనం ఉండం అనుకోండి,
కానీ 3వ యెరూషలేము దేవాలయాన్ని చూసేటువంటి స్థితి మాత్రం మనకి దేవుడు అందిస్తాడని నేను బలంగా నమ్ముతాను. అది మనం చూస్తాం, అది 100% చూస్తాం అనేటువంటిది. అది కట్టబడిన తర్వాత చాలా 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 జరుగుతాయి. కాబట్టి ఈ 3వ యెరూషలేము దేవాలయాన్ని అందరూ కూడా కలిసి కట్టుకోవాలన్న ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నారు. ఎందుకంటే మొదటి 2 దేవాలయాలు కూడా అందరూ కలిసే కట్టుకున్నారు. 2వ దేవాలయాన్ని కూడా కోరేషు పర్మిషన్ ఇస్తే వాళ్ళందరూ, ఒకళ్ళేమో ఇటుకలు మోయడం, ఒకళ్ళేమో బంకమట్టి తీయడం, కొంతమంది ఏమో డబ్బులు సేకరించడం, కొంతమంది అందరూ కలిసి ఒక్కొక్క పనిని తీసుకుని 2వ యెరూషలేము దేవాలయాన్ని రినోవేషన్ చేశారు. 3వ యెరూషలేము దేవాలయం ఇంకా పూర్తిగా కొత్తగా కట్టబోతున్నారు కనుక అందరూ ఉంటారు, అందరి చేతిలో ఉంటాయి. యెరూషలేము దేవాలయం కట్టబడిన తర్వాత ఆ యూదులందరూ కూడా దేశంలో లాక్ అయిపోతారు, బంధించబడతారు. దేవుడు వాళ్ళని మళ్ళీ వేరే దేశానికి వెళ్ళనివ్వడు. ఇంకా ఎప్పుడైతే యూదులు ఇజ్రాయెల్ దేశంలో అందరూ వచ్చి ఉంటారో వాళ్ళని దేవుడు లాక్ చేసేస్తాడు. ఇంకా వెళ్ళనివ్వడు బయటికి. అది మీకు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది, మనం బాగా చదివితే అర్థమవుతుంది. దానిలో మనం వెళ్ళాలనే ఆలోచన ఈ సమయం సరైనది కాదు కనుక నేను చెప్పట్లేదు. అర్థమవుతుంది నేను చెప్పేది? ఇంకా బాగా అర్థమవడానికి చెప్తాను చూడండి. యూదులందరూ కూడా ఇజ్రాయేల్లో పోగు చేయబడాలన్నది దేవుని యొక్క సంకల్పం. యూదులందరినీ కూడా, ఆ జాతి అంతటినీ కూడా శ్రమకాలంలో కాపాడాలన్నది దేవుని యొక్క సంకల్పం. యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీదకు అడుగు పెట్టే సమయానికి ఆ యూదుల గుంపు అంతా కూడా ఒలీవల కొండ మీద కనిపెట్టాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఇది బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఆయన వచ్చే సమయానికి వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? ఆయన వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి వచ్చేప్పుడు పోగవరు, అందరూ పోగయి మళ్ళీ కట్టేసుకుని కొంతకాలం తర్వాత మళ్ళీ మన జీవితాలు ప్రారంభిద్దాం వేరే దేశాలకు అని అనుకునే సమయంలోపే ఇదంతా జరుగుతుందని, వాళ్ళందరినీ కూడా దేశంలోనే దేవుడు బంధించేస్తాడని నేను బలంగా నమ్ముతూ ఉంటాను. ఇంకా బాగా అర్థం అవడానికి చెప్తాను. నేను చిన్నతనం నుంచి కూడా పావురాలు పెంచడం నాకు చాలా అలవాటు. చిన్నతనం నుంచి పావురాలు, లవ్ బర్డ్స్, కుక్కలు, ర్యాబిట్స్, ఫిషెస్, ఇంకా పెంచలేని అంటూ ఏమీ లేవు, అన్నీ పెంచేశాను. రకరకాలైన జీవరాశులన్నిటిని కూడా పెంచడం అనేది నా వెనకాల తరాల నుంచి ఉన్నటువంటి ఒక అలవాటు. అది కొన్ని వందల పావురాలు ఉండేవి, మీకు తెలియదు ఏం కాదు, చాలా పావురాలు ఉండేవి. కొన్నిసార్లు ఏమవుతూ ఉంటాయంటే మన సొంత పావురాలే బయట తిరిగేటువంటి అడవి పావురాలతో కలిసిపోతూ ఉంటాయి. అవి కూడా మన జాతికి సంబంధించినవి అని చెప్పి అవి కలిసిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగా కలిసిపోయి వెళ్ళిపోయినటువంటి కొన్ని పావురాలు అప్పుడప్పుడు వచ్చి మన పావురాల గుంపుతో కలిసి మేత మేస్తూ ఉంటాయి. ఆ టైంలో నేను ఏం చేసేవానంటే, ఒక రూమ్ ఉండేది కింద, ఆ రూములో మేత అంతా వేస్తే మన పావురాలతో పాటుగా చెదిరిపోయిన మన పావురాలు ఉన్నాయి చూడండి, అవి ఎప్పుడైతే మేత కోసం కిందకు వచ్చాయో రూమ్ డోర్ వేసేసేవాడిని. మళ్ళీ వాటిని చాలా నెలలు అలవాటు చేసిన తర్వాత వదిలితే వాళ్ళు అలవాటు అయ్యి కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. సేమ్ అలాగే చేస్తాడు దేవుడు. చెదిరిపోయినటువంటి పావురాలన్నీ మళ్ళీ ఎప్పుడైతే స్వగ్రామానికి స్వగృహానికి వచ్చాయో, నేను ఎలాగైతే మళ్ళీ అవి చెదిరిపోకూడదనే ఆలోచనతో వాటిని బంధించేసానో, దేవుడు ఇజ్రాయేల్ జాతి అంతా కూడా మళ్ళీ ఇజ్రాయేల్ దేశంలోకి అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ ఆ జాతి చెదిరిపోకుండా వాళ్ళందరినీ కాచేస్తాడు. ఇంకా బయటికి వెళ్ళనివ్వడం. శ్రమలు మొదలవుతాయి, యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు వచ్చేస్తాడు, సంఘం ఎత్తబడిపోద్ది. ఇదంతా కూడా వీళ్ళందరూ పోగైన తర్వాత వస్తుంది. ఇప్పుడు జరుగుతుంది అది. ప్రస్తుతం యూదులందరూ ఇజ్రాయెల్ దేశానికి పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు. మీరు ఏ న్యూస్ ఛానల్ చూసినా వినబడతా ఉంటుంది ఈ రోజుకి కూడా. ఎంత దగ్గరగా ఉందో దేవుని యొక్క రాకడ ఆలోచన చేయండి. ఎంత దగ్గరగా ఉందో చూడండి దేవుని యొక్క రాకడ, ఎంత సమీపంగా ఉందో చూడండి దేవుని యొక్క రాకడ. ఇన్ని వందల సంవత్సరాల నుంచి రాని యూదుల జనాంగం అంతా ఇప్పుడు సొంత దేశంలోకి వారంతటిగా వాళ్ళు పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు. అంజూరపు చెట్టు చిగురిస్తుందా లేదా చెప్పండి అమ్మా. ఇంకెంతకంటే పెద్ద ఆధారం, ఇంతకంటే పెద్ద సాక్షి ఏం అవసరం చెప్పండి. ఎంత స్పష్టంగా దేవుడు వాక్యాన్ని తన రాకడ గుర్తులను మనందరికీ తెలియజేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అర్థం చేసుకోండి. పాపం వాళ్ళకి అర్థం కాక వాళ్ళు అలా మాట్లాడితే మాట్లాడినవ్వండి, కానీ వాక్యం ఎరిగినటువంటి మనమే, వాక్యాన్ని వాక్యానుసారంగా అర్థం చేసుకోవలసిన మనమే రాకడ ఇంకా టైం ఉందండి,
ఇప్పుడప్పుడే రాదండి, ఇంకా చాలా జరగాలండి అంటుంటే నవ్వు కాదు, బాధేస్తుంది. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో వాళ్ళ మాటలను బట్టి కలిగే బాధ కంటే కూడా సొంత క్రైస్తవ జనాంగం మాట్లాడే మాటలకు ఎక్కువ బాధేస్తుంది. వాక్యం అపార్థమైంది, వాక్యం అర్థం కావట్లేదు. వాళ్ళకి కదా, మనకే అర్థం కాలేదు. దేవుడు తన ఉన్నతమైన కృప చొప్పున నాకు మంచి తలాంతులు అందించాడు. ఆ తలాంతులు అందించినప్పటికీ కూడా వాక్యానుసారంగా నేను గమనించి అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. నాకేం తెలియదు బైబిల్, ఇంకా చాలా అర్థం కావాలి. నాకే ఇంకా చాలా అర్థం కావాలంటే మీ పరిస్థితి ఆలోచించండి. నాకే ఇంకా చాలా అర్థం కావాలి. నాకే అర్థం కాని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ అవసరమైనటువంటి ఆ వరాలు పొందుకొని కూడా అపార్థం అవడంలో తప్పేమీ లేదు. కాబట్టి మనం బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యం మీద మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను అడగడం చాలా మంచిది. అడగడం కూడా అవసరం లేదు. దేవుని అడిగామనుకోండి, పాస్టర్ గారి ద్వారాగా ఏదో ఒక రోజున అది తెలియపరుస్తాడు, బయలుపరుస్తాడు. అర్థమవుతుంది నేను చెప్పింది? కాబట్టి అంజూరపు చెట్టు అనేటువంటిది చిగురించడం అనేది మొదలైంది. ఇజ్రాయెల్ జాతి చెదరగొట్టబడిన జాతి అంతా మళ్ళీ కలిసిపోవడం అనేది, వాళ్ళ దేశానికి రావడం అనేది, కలిసి మూడవ మందిరాన్ని కట్టడం అనే ఆలోచన అనేది జరుగుతున్నటువంటి తరంలో మనం ఉన్నాం. అర్థమైందా లేదా? ఆ తరం మందే, ఆ తరం మన తరమే. ఇది మొట్టమొదటి క్లారిఫికేషన్. రెండో క్లారిఫికేషన్ కూడా ఇస్తాను చూడండి. అదే మత్తయి సువార్త ఇందాక మాట్లాడుకున్నదే 24వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం కదా, 32, 33, 34వ వచనానికని మనం చూస్తే అక్కడ మాట్లాడిన మాట, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో నేనేం చేస్తున్నాను, ఇవన్నీ జరగకుండా ఈ తరం గతించదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఈ మాట వాళ్ళకి అర్థం కాకే రెండవ రాకడ ఏమంటున్నారా వాళ్ళు, ఎక్స్పైర్ అయింది. నీకు అర్థం కాదు, నాకు తెలిసి. అర్థమైంది మీకేమన్నా? అర్థమైతే చెప్పండి. అర్థమైందంటే పాస్టర్ గారు అంటే చేయొద్దు. మళ్ళీ చదువుతున్నాను. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో నేను ఏం చేస్తున్నాను చెప్పుచున్నా. ఏ తరం? అంజూరపు చెట్టు చిగిరించే తరం. తరం అంటే ఎన్ని సంవత్సరాలు? వాస్తవంగా మనం మాట్లాడుకుంటే ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? వాక్యానుసారంగా కానీ మనం ఆలోచిస్తే ఒక తరం ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు ఒక తరం? వాక్యానుసారిగా ఆలోచించవలసి వస్తే చెప్పండి అమ్మా. వాక్యానుసారంగా ఆలోచించవలసి వస్తే ఎన్ని సంవత్సరాలు ఒక తరము? వాక్యానుసారంగా అడుగుతున్నాను, చెప్పగలరా? బైబిల్లో ఎక్కడ రాయలేదు, అసలు బైబిల్లో రాయలేని దాని గురించి నేను అడిగితే మీరు అలా చెప్పగలరు, నేను అలా చెప్పగలను? లేదు, అది అందులో బైబిల్లో ఎన్ని సంవత్సరాలు ఒక తరం అనేది బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. కొన్ని సందర్భాల్లో రాయబడిన మాటలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే 40 సంవత్సరాలు ఒక తరం, 70 సంవత్సరాలు ఒక తరం, 100 సంవత్సరాలు ఒక తరంగా కూడా కొన్ని సందర్భాల్లో వ్యక్తపరుస్తూ ఉంటాయి. బిబ్లికల్గా ఆలోచిస్తే 40 సంవత్సరాలు ఒక తరంగా చెప్పే ప్రయత్నం జరిగింది, 70 సంవత్సరాలు ఒక తరంగా చెప్పే ప్రయత్నం జరిగింది, 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు కూడా ఒక తరంగా. నేనేమంటానంటే 100 వరకు ఉన్నదంతా కూడా, 100 లోపు ఉన్నదంతా కూడా ఒక తరమే అంటాను. ఎందుకంటే 100 లోపే కదా 40 ఉంది, 100 లోపే 70 ఉంది. కాబట్టి 100 సంవత్సరాలు ఒక తరమే ఉండొచ్చు అనేది నా యొక్క భావన. బిబ్లికల్గా అంటే వాస్తవంగా భౌతికంగా మనం ఆలోచిస్తే 30 సంవత్సరాలకి ఇంకో తరం వస్తూ ఉంటుంది. 30 సంవత్సరాలు అనుకోండి, నాకు 35 సంవత్సరాలు అనుకోండి. 35 సంవత్సరాలకి నేను ఒక వ్యక్తికి జన్మనిచ్చానా అంటే ఇంకో తరానికి మేము జన్మనిచ్చానా లేదా? ఇలా ఆలోచిస్తే 30 వస్తుంది. 20 సంవత్సరాలకి మనం పెళ్లి చేసుకుని ఇంకొక వ్యక్తికి జన్మనిస్తే ఒక తరానికి జన్మనిచ్చిన వాళ్ళు అవుతున్నాం. అర్థమైందా లేదా? బిబ్లికల్గా ఆలోచించాలి, భౌతికంగా కాదు. లోకానుసారంగా ఆలోచిస్తే మనం చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. బిబ్లికల్గా కానీ మనం ఆలోచించామనుకోండి, మనం
100 సంవత్సరాలు ఒక తరమై ఉండొచ్చు అనడానికి బలమైన ఒక ప్రూఫ్ ఉంది. 100 సంవత్సరాల లోపు ఉన్నదంతా ఒక తరం అనపలొచ్చు. నేను బిబ్లికల్గా మాత్రం దేవుడి దృష్టిలో ఒక తరం 100 సంవత్సరాలు అయి ఉండొచ్చు అని నమ్మడానికి ఒక మంచి ఆధారాన్ని దేవుడు ఉంచాడు. ఎక్కడ అంటే చెప్పండి, ఎక్కడ? ఆదికాండం 15వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం అంటే మనకు ఎవరు గుర్తు రావాలి చెప్పండి? ఎవరు? ఆదికాండం 12 నుండి 24 వరకు ఎవరు కనబడతారు? అబ్రహాం గారు కనబడతారు. అవునా కదా? కాబట్టి అబ్రహాం గారి గురించి అక్కడ రాయబడింది. దేవుడు అబ్రహాంకి ఒక దర్శనాన్ని ఇస్తాడు. దర్శనం ఇచ్చినప్పుడు మాట్లాడిన మాటలు అన్నమాట. ఆయనతో స్వయంగా దేవుడు మాట్లాడిన మాటలు చూడండి. ఫస్ట్ నుంచి చదువునా, ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే మీకు బాగా అర్థం. అసలు కాన్సెప్ట్ ఏంటి, సందర్భం ఏంటి, ఎందుకు ఆ మాట మాట్లాడవలసి వచ్చింది, ఏ టైంలో మాట్లాడవలసి వచ్చింది, ఇదంతా మనం చూస్తే చాలా పెద్ద విషయం. అది కరుణాకర్ గారితో మాట్లాడింది కూడా ఇక్కడ మీకు ప్రూఫ్ ఉంటుంది. ఈ 15 కాదు, ఆదికాండం 12 అధ్యాయంలో కూడా. ఎందుకంటే ఆ టైంలో డిస్కషన్ మాత్రమే, ఇంకా లోతుగా అంటే డిబేట్ చేయాలి. కాబట్టి వాటిని తీసి మాట్లాడి చూపించి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసే టైం మనకు ఉండదు. 2 గంటల్లో అయిపోయిందంటే నాకు చాలా బాధేసింది. కనీసం 3-4 అవర్స్ అయినా ఉంటే బాగుండు అనుకున్నా. కానీ అక్కడ కెమెరా సపోర్ట్ చేయలేదు. అప్పటికే 2 సార్లు బ్యాటరీలు మార్చారు. లైట్లలో నుంచి పొగలు వచ్చేస్తున్నాయి. డార్క్ రూమ్ ఒకటే, ఏసీ ఉన్నప్పటికీ కూడా చాలా కష్టం అది చేయడం అనేది. ఫుల్ టెంపరేచర్లో కూలింగ్ ఇవ్వడం, కెమెరాస్ ముందున్న ఆ క్లాతింగ్ అంతా కాలిపోతుంటుంది, పొగలు వస్తూ ఉంటాయి. మీరు ఎక్కడ చూసినా సరే కెమెరాస్ దగ్గర చూస్తే పొగలు వస్తూ ఉంటాయి. నాకు కొంచెం టెన్షన్ కూడా అయింది. చూడండి బాబు, అగ్గి వచ్చేసిలా ఉంది, ఎక్కడన్నా ఫైర్ అయిపోద్దాము అని చెప్పి. సరే, ఇది అబ్రహాముకి దర్శన రూపకంగా దేవుడిచ్చినటువంటి మాటల్లో, ఆకాశ నక్షత్రాల్లా చేస్తాను, నీ సంతానం అలా విధంగా నేను విస్తరింప చేస్తాను దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి. కింద వచ్చిన మనం జాగ్రత్తగా వచ్చేస్తే నేను చదువుతున్నాను చూడండి. 11వ వచనం నుంచి, గెద్దలో ఆ కళేబారముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాను. ప్రొద్దు క్రొంగబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టాను. ప్రొద్దు క్రొంగబోయినప్పుడు అంటే ఏ టైం అది చెప్పాలి? సూర్యుడు అస్తమిస్తున్నాడు, చీకటి అనేటువంటిది ప్రవేశిస్తుంది. సాయంత్రం టైం అంటే 6 o'clock. 6 o'clock అని ఎలాగంటాం? అది చలికాలం అనుకోండి 6 o'clock, ఎండాకాలం అయితే 7 o'clock. అర్థమైందా? ఆ 6, 5:30, 7 ఆ టైంలో ఆయనకి నిద్ర పట్టింది. నిద్ర పట్టిందని రాశాడు, నిద్ర పట్టిల్లో చేశాడు దేవుడు. ఆదాముకి నిద్ర పట్టించింది ఎవరు చెప్పండి? ఆ దేవుడు. కొన్ని దర్శనాలు దేవుడు చూపించడానికి మన రెప్పలు ముయిస్తూ ఉంటాడు. కొన్ని కళలు మనకి ఇవ్వడానికి దేవుడు నిద్రపుచ్చుతూ ఉంటాడు. దర్శనం వేరు, కళలు వేరు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. దేవుడు నాకు 2 వారాలు ఇచ్చాడు. దేవుని యొక్క మహాకృప. నిద్రలో స్వప్నములు ఎందుకు చూసిన కళలు ఉన్నాయి, కళ్ళు ఇలా మూసుకుంటే కనబడినాయి, ఇలాగ ఆలోచిస్తున్నటువంటి సమయంలో కళ్ళ ముందు కనబడినటువంటి దర్శనాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడికని మనం చూసామనుకోండి, అబ్రహాము గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన చీకటి, కటిక చీకటి, మామూలు చీకటి కూడా కాదు, కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన్ని సంతతి వారు తమది మీద. అప్పుడు చూడండి, ఇక్కడి నుంచి చూడండి అమ్మ, కొంచెం మీరు అక్కడ వాళ్ళకి చూడాలమ్మా. చూడండి ఇక్కడి నుంచి, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. చూడండి, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఐగుప్తులో ఇజ్రాయిల్ అంటే ఈ అబ్రహాము జనరేషన్, యాకోబు సంతతినంతటిని 400 ఏండ్లు అక్కడ వారికి మిమ్మల్ని దాసులుగా చేస్తానని ఎప్పుడు చెప్పాడో చూడండి.
వందల సంవత్సరాల క్రితం చెప్పాడు. చూడండి ఎంత అద్భుతమైన దేవుడో చూడండి మన దేవుడు. అబ్రహాంతో చెప్తున్నాడు, చెప్పకుండా చేయడు. ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, ముందుగానే చెప్పేస్తున్నాడు. అబ్రహాం ఏం బాధపడలేదు. బాధపడ్డా? అదేంటి ఇంత గొప్ప వాగ్దానం చేసి నా పిల్లలందరినీ కూడా మళ్ళీ అక్కడ దాసీలుగా చేయడానికి నన్ను పిలిచావు అని అన్నాడా? దేవుని చిత్తానికి ఆయన ఏం చేశాడు? లోబడ్డాడు. అప్పుడే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో దేవుడు చేయగలడు. దేవుని యొక్క చిత్తానికి మనం శిరస్సు వంచకపోతే ఆయన ఏం చేయలేడు. మనకి ఇష్టం లేకుండా దేవుడు మన జీవితంలో ఏమీ చేయలేడు. మన యొక్క ఆమోదం దేవుడికి అవసరం. మన యొక్క గ్రీన్ సిగ్నల్ దేవుడికి అవసరం. ఎందుకంటే దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. బలవంతంగా చేయలేడా? ఒకవేళ చేస్తాయని దేవుడు ఎందుకు అవుతాడు? చూడండి ఎంత అద్భుతమైన రిలేషను. అందుకే అబ్రహాముని దేవుడు ఏమని పిలిచాడు? నా స్నేహితుడా. ఎంత అద్భుతమైన మాట అండి. దేవునితో స్నేహాన్ని కలిగి ఉన్నాడంటే ఆ సహవాసాన్ని అర్థం చేసుకోండి అమ్మా. ఆ బంధాన్ని అర్థం చేసుకోండి. అట్టి సహవాసం మనకు ఉండాలి. అప్పుడే దేవుడు స్వయంగా మనతో మాట్లాడతాడు. ఆయన చెయ్యాలనుకున్న విషయాలు మనకి చెప్తాడు, ముందుగా చూపిస్తాడు, ముందుగా నేర్పుతాడు, ముందుగా మనల్ని సిద్ధపరచడానికి. ఎక్కడ కూడా అబ్రహాం బాధపడలేదు. తన కొడుకు విషయంలోనే ఆయన ఆలోచించలేదు. కొడుకుని ఇచ్చేయడానికి సిద్ధపడిపోయినాడు ఆయన. కొడుకుని విషయంలోనే దేవుడు బలి కోరలేనప్పుడు యెఫ్తా కుమార్తెని దేవుడు బలి కోరతాడా? చాలా మంది పాస్టర్లు యెఫ్తా కుమార్తెని బలిచ్చేసాడని వాదిస్తున్నారు. వీళ్ళు అలా మాట్లాడితే ఇంకా వాళ్ళు మాట్లాడడంలో పెద్ద ఆశ్చర్యం ఏముందో చెప్పండి. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఒకే కాంటెక్స్ట్లో ఒకే సందర్భంలో దానికి సంబంధించిన ఆధారాలు ఉంటాయంటే కుదరవు. లేఖనాల్లో చాలా చోట్ల వాటికి సంబంధించిన ఆధారాలు ఉంటాయి. అంటే ప్రస్తావన ఉండకపోవచ్చు, మనం అర్థం చేసుకుంటే మనకి క్లియర్గా మనం ఆన్సర్ ఇవ్వగలం. అర్థమైందా? చూడండి, భయంకరమైన కటిక చీకటి అతనికి అమ్మగా ఆయన నీ సంతతి వారి గురించి అక్కడ మాట్లాడుతూ ఆస్తితో వచ్చారో లేదా దేవుడు అన్నట్టుగా. ఐగుప్తీయుల దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని, వెండిని అన్ని తీసుకుని బయటకు వచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? వాళ్ళదే ఆస్తి అది. 430 సంవత్సరాలు వాళ్ళు చెమటూర్చి కష్టపడ్డారు వాళ్ళ కోసం. తప్పే ఉంది అందులో? ఇది వేరే టాపిక్. తర్వాత వారి మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, నీ మంచి వృద్ధాప్యమందు పాటి పెట్టబడదు. చాలా అద్భుతమైన మాట. దాని గురించి కూడా మాట్లాడదు ఇక్కడ. కానీ మనం చూసామనుకోండి, 400 ఏండ్లు నీ సంతతి వారు దాసులుగా ఉంటారని అన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఇక్కడ మీరు కింద వచ్చినానికి వచ్చారనుకోండి, 16వ వచ్చినానికి చూడండి. అమ్మోరీల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకుని అబ్రహాముతో చెప్పాను. ఏ తరం వాళ్ళు వస్తారు? 400 సంవత్సరాలు తర్వాత ఒక తరం బయటకు వచ్చింది. ఆ తరం 4వ తరం అంటే 100 సంవత్సరాలకే. సింపుల్. అర్థమైపోయిందా? దీన్ని ఇంకా బాగా మాట్లాడచ్చు. ఇది బైబిల్ కాలేజ్ కాదు కాబట్టి అవసరం లేదు. అర్థమైంది ఇప్పుడు చెప్పింది. 400 ఏండ్ల తర్వాత ఒక తరం బయటకు వచ్చింది. 4వ తరం అన్నాడు దేవుడు వాళ్ళని. అంటే 100 సంవత్సరాలకి. చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇశ్రాయేలు 1948 మే నెల 14వ తారీఖున దేశంగా ఫామ్ అయింది, నేషన్గా ఫామ్ అయింది. అప్పుడు వరకు దానికి నేషన్ అనేటువంటి ఆలోచన కానీ సర్టిఫికెట్ కానీ దానికి లేదు. మళ్ళీ చెప్తున్నాను, 1948 మే 14వ తారీఖున ఇజ్రాయేలు ఒక దేశంగా మారింది, ఒక నేషన్గా ఫామ్ అయింది. వాళ్ళకి అప్పుడు ఇండిపెండెన్స్ కూడా అనకూడదు, ఒక నేషన్గా ఫామ్ అయిన సంవత్సరం అది. 1948 మే 14వ తారీఖున. నాకు డేట్ అటు ఇటుగా ఉండొచ్చు, నేను అనుకుంటున్నాను 1945. అంజూరపు చెట్టు అయినటువంటి ఇజ్రాయేలు చిగిరించినటువంటి సంవత్సరం. ఈ సెకండ్ ఆధారం. చిగిరించినటువంటి సంవత్సరం, చిగిరించడం మొదలుపెట్టిన సంవత్సరం, నేషన్గా ఫామ్ అయిన సంవత్సరం. అంటే ఫలించడం అనలేదు అక్కడ. 24వ అధ్యాయంలో ఏమన్నాడు? లేత కొమ్మ చిగురుస్తున్నప్పుడు అన్నాడు. అంటే స్టార్ట్ అవుతున్నప్పుడు, డెవలపింగ్ ఫేజ్ అది, టైం అది. 1948లో ఇజ్రాయెల్ డెవలప్ అవ్వడం అనేది మొదలైంది, నేషన్గా ఫామ్ అవ్వడం అనేది జరిగింది. 1948 నుంచి
ఒక 100 సంవత్సరాలు వేసుకుంటే ఈ 100 సంవత్సరాల్లో ఉన్నవారందరూ కూడా ఒకే తరం. ఆ తరం వారు చూస్తారు, ఇది అంజూరపు చెట్టు తరం మందే. 1948 నుంచి 2048 సంవత్సరానికి 100 సంవత్సరాలు అవుతున్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ 48 నుంచి 2048 వరకు ఉన్నటువంటి 100 సంవత్సరాల మధ్యన పుట్టిన వారు దేవుని రాకడని చూడబోతున్నారు. అందుకే నిశ్చయముగా ఈ తరము గతింపదు. అర్థమైందో లేదు నేను చెప్పింది? ఎంత దగ్గరగా ఉన్నామో చూడండి. ఇది నేను చేసినటువంటి ధ్యానమును బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను. ఇది నా యొక్క బలమైన నమ్మకం, నా యొక్క తీవ్రమైనటువంటి అభిప్రాయం. 1948 మే 14వ తారీఖున చెదిరిపోయిన, ఎండిపోయిన ఇజ్రాయేల్ దేశం చిగిర్చినటువంటి తొలి సంవత్సరం. అక్కడి నుంచి నేషనల్గా ఫామ్ అయింది. వాళ్ళంటూ ఒక ప్రత్యేకమైన సొంత దేశంగా వాళ్ళు నిలబడ్డారు. ప్రపంచానికి ఇజ్రాయెల్ దేశం ఉందనేటువంటి చరిత్ర పటంలో కలిసింది. 1948 నుంచి 2048కి ఒక 100 సంవత్సరాలు చూస్తాయి. ఈ 2048 లోపు ఇవన్నీ చూస్తారో ఈ తరం వారని అన్నాడు. అది కరుణాకర్ గారికి అర్థం కాలేదు పాపం. ఎక్స్పైర్ అయింది అంటున్నారు. అంజూరపు చెట్టు తరం మందే, మన తరం. నేను అంటాను, నాకు ఒక 35 years అనుకోండి. దేవుడు కృప చూపితే 70 సంవత్సరాలు బతకడం చాలా గొప్ప విషయం. 80 సంవత్సరాలు అనుకోండి, 80 సంవత్సరాలు లేదంటే 90 సంవత్సరాలు బతికేసాను అనుకోండి. ఎన్ని సంవత్సరాలు వద్దప్పటికి? ఒక 80 అనుకుంటే చెప్పండి 2048 ఇప్పుడు దాటేస్తుంది, 2050 కూడా దాటేస్తాం. నేను అందుకే అంటున్నాను, దేవుని యొక్క రాకడ మన తరంలోనే జరుగుతుంది. మనం అందరం, నేను బతుకుండగా జరుగుతుంది. ఇక 1948 కంటే కూడా ముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 1948 కంటే కూడా మేము ముందు పుట్టిన వాళ్ళం అండి, భూమి పుట్టినప్పుడు పుట్టాం మేము అన్న వాళ్ళు ఎవరన్నా చేస్తారు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? అందరూ కాలగర్భంలో కలిసిపోయారు, ప్రభు సన్నిధికి చేరిపోయారు. ఇక్కడ అందరూ 1948 తర్వాత ఉన్న వాళ్ళేనా సార్? మీరు మీ సంవత్సరం, మీ బర్త్ ఇయర్ ఎంత? అయితే మీరు చాలా చిన్నవాళ్ళు. మీరు 54 అంటే 48 ఎక్కడ, 54 ఎక్కడ? కాబట్టి ఆలోచించండి. మీరండి, మీరు స్వాతంత్రం వచ్చినప్పుడు పుట్టుంటారులే. మీరు ఎప్పుడు పుట్టారు? మీరు చెప్పండి. అమ్మ బాబు, మీరు ఇంకా చిన్నోళ్ళు. 70 కాదు, ఏ సంవత్సరంలో పుట్టారంటున్నాను, తెలీదా? అయ్యో, మీరు నాకు తెలిసి 1948 కంటే ముందే పుట్టేసిన వాళ్ళు ఉంటారండి మీరు. నాకు తెలిసి ఇంకా పురాతనమైనటువంటి ఆత్మీయ ఉంటుంది మీరు, నాకు తెలిసినంత వరకు. స్వాతంత్రం వచ్చిన సంవత్సరంలో పుట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రసన్న గారు అమ్మమ్మ గారు భారతి అని పేరు పెట్టారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఆ ఇయర్లో ఆవిడ పుట్టడం. అలాగే ఇద్దరు కూడా ఒకే సంవత్సరం, మినిస్టర్ గారు ఈవిడ ఒకే సంవత్సరంలో పుట్టడం. అదంతా ఎప్పుడు అనవసరం లేదు. కాబట్టి 1948 నుండి 2048కి 100 years. ఇది ఒక తరం. ఒకవేళ దేవుడు అబ్రహాముకి చెప్పిన విధంగా మనం ఒకవేళ ఆలోచిస్తే 100 సంవత్సరాలు ఒక తరం అయితే దేవుని దృష్టిలో మనం అంజూరపు చెట్టు తరం అంటారా కాదంటారా? ఈ తరం గతించదని అందుకే అన్నాడు. ఇవన్నీ చూడకుండా తరం గతించదు. ఏవన్నీ పైనున్న జరిగిన సూచనలన్నీ, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, ఆకాశంలో సూచనలు, భూకంపాలు, కరువులు, అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, అవన్నిటినీ చూస్తున్న తరవా మంది కదా? చూసిన తరవా కదా? డైరెక్ట్గా చూస్తున్నాం. అందుకే అంటున్నాను, మన తరంలోనే దేవుని యొక్క రాకడ జరుగుతుందని. ఎంత స్పష్టంగా దేవుడు చూపిస్తున్నాడు చూడండి, వాక్యానుసారంగా, వాక్య లోతుల్లో నుంచి. చాలా ఫైనల్ డేస్లో ఉన్నామమ్మా, చాలా చివరి గడియకు వచ్చేసాం మనం అందరం. రానే ఉన్నవాడు ఏ సమయంలో అయినా రావచ్చు.
ఆయన బహిరంగంగా అడుగు పెట్టేటువంటి ఆ సమయానికి, రహస్య రాకడ సమయానికి సంబంధం లేదు. సంఘం శ్రమలలో ఉండదు, అంతకు ముందుగానే ఎత్తబడతాది. చాలామంది 7 సంవత్సరాల్లోనే ఇదంతా కూడా అంటారు. అది ఫాల్స్ అని కూడా చెప్పాను నేను. క్రీస్తు విరోధి వారమునికి అనేకులతో ఒప్పందాన్ని కుదురుస్తాడు, ఆ వారమే శ్రమల కాలం అని అంటారు చాలామంది. కాదండి, ఆ వారం మధ్యలో నుంచి శ్రమలు మొదలవుతాయి అని చెప్పాను. అర్థమైందా? అది గుర్తుందో లేదో? అది కూడా చాలా అద్భుతమైన విషయం. చాలామందికి అది చేరలేకపోయింది. కానీ కాబట్టి మన 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 తరం ఇదంతా చూస్తున్న తరం అది. మన దేవుని యొక్క రాకల్లో ఎత్తబడే తరం మందే. మనం ఖచ్చితంగా ఆయనతో పాటు ఎదుర్కొనేటువంటి తరం మందే. మన పితరులకి లేని ధన్యత దేవుడు మనకు అందించాడు. అందుకే నాకు చూపించాడు ఆ దర్శనాన్ని. ర్యాప్చర్ దర్శనాన్ని సంఘం ఎత్తబడేటువంటి దృశ్యాన్ని చూసిన వ్యక్తి ఎప్పుడు సేవలోకి వచ్చిన తర్వాత కాదు, 7th 8th స్టాండర్డ్స్లో ఉన్నప్పుడే డైరెక్ట్గా చూశాను. మనుషులు గాలిలో ఎగురుతున్నప్పుడు వస్త్రాలు గాలిలో నుంచి కింద పడిపోవడం అనేది డైరెక్ట్గా చూసిన వ్యక్తిని నేను. ఇలా 2 చేతులు అలా లెగిసిపోతుంటే వస్త్రాలన్నీ కింద పడిపోతున్నాయి. వస్త్రాలన్నీ కింద పడిపోతున్నప్పుడు వాళ్ళు నగ్నంగా కనబడాలి కదా, వాస్తవానికి నగ్నంగా కనబడాలి కదా, కానీ నగ్నంగా కనబడలేదు వాళ్ళు. ఆ నగ్నాన్ని నేను చూడలేదు. మనుషులు తేలిపోవడం గాలిలో, వస్త్రాలన్నీ కూడా రాలిపోవడం చూశాను, కానీ వాళ్ళు నగ్నంగా లేరు. అసలు నగ్నతే కనబడలేదు అక్కడ. అంత చిన్న వయసులో చూశాను ర్యాప్చర్ని. అందుకే నేను బలంగా నమ్ముతాను, నేను బ్రతుకుండగా దేవుని యొక్క రాకడ జరుగుతుంది. దేవుని యొక్క రాకడ జరిగేటువంటిది నా తరంలోనే, సంఘం ఎత్తబడిది నా తరంలోనే. నేను ఎప్పుడు దేవుడిని ఒక మాట అడుగుతూ ఉంటాను. ఇది వాస్తవానికి వాక్యానుసారంగా ఆలోచిస్తే కరెక్ట్ కాదనుకోండి, కానీ అడుగుతూ ఉంటాను. ఎందుకంటే నా సంఘాన్ని నేను ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాను. నా సంఘం నన్ను అంతగా ప్రేమించకపోయినా నేనైతే సంఘం అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీ చేతుల మీదుగా పెరగడమో, లేకపోతే చిన్నప్పటి నుంచి మీ కళ్ళ ముందు పెరగడమో అదేంటో నాకు తెలియదు, కానీ నాకు ఒక రకమైన ఆప్యాయత సంఘం అంటే. అందుకే బయట వాళ్ళని కూడా చాలా వరకు నేను రాను. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడ ప్రేమించడం మర్చిపోతానో, ఆ ప్రేమ ఇతరులు ఎక్కడ దోచుకుంటారనే ఉద్దేశంతో ఇతరులను ప్రేమిస్తూ ఉంటాను. వాళ్ళని కూడా, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తాను. కానీ నా సంఘం అంటే ఒక రకమైన అభిమానం. మన సంఘంలో పెద్దలందరూ కూడా నెమ్మదిగా అందరూ ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయారు చాలామంది. వాళ్ళందరూ వెళ్ళిపోయేటప్పటికి నాకు బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరి ముందు నేను పెరిగిన వ్యక్తిని కనుక, ప్రభువా ఈ వ్యక్తిని తీసేసుకున్నావేంటయ్యా, ఈ వ్యక్తిని తీసేసుకున్నావేంటి అని చెప్పి వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉండేవాడిని చాలా రీసెంట్ డేస్ వరకు. మొన్న ధైర్యవతి గారు నాకు ఉన్న మధ్యన సహవాసం మీకు తెలియదు ఏం కాదు. చాలా మంచి మనిషి ఆవిడ నిద్రించినప్పుడు కూడా అదే బాధపడ్డాను. చాలా మంచి మనిషి అయ్యా, 2 నెలల క్రితం ఇంటికి పిలిచి భోజనం పెట్టాను. ఆవిడకి ఇంకొక వైట్గా పొడుగ్గా ఉంటారు, అక్కడి నుంచి వస్తారు, ఆవిడ పేరేంటండి, మిరియమ్మ గారు. వాళ్ళిద్దరికీ 2 నెలల క్రితం ఇంటికి పిలిచి మీకు భోజనం పెట్టాలనుకుంటున్నానండి అంటే వాళ్ళు వచ్చేటప్పుడు మళ్ళీ నాకు ఫ్రూట్స్ తెచ్చారు. నేను వాళ్ళకి భోజనం పెట్టి పంపించాను. వాళ్ళిద్దరూ ప్రభువుని నిద్రించారు 2 నెలల తర్వాత. దేవుడు చూడండి ఎంత అద్భుతంగా వాళ్ళని ఇక్కడ నడిపించడం, ఆఖరిగా నా చేతితో వాళ్ళకి వంట అనేటువంటిది అందించడం, అది చేసిన తర్వాత దేవుని స్తుతించాను. దేవుడు ముందుగా తెలియజేశాడు. ఆయన అన్నాడు వాళ్ళిద్దరిని పిలిచి ఇంటికి భోజనానికి ఆహ్వానాన్ని ఆహ్వానించి భోజనం సిద్ధపరచండి. శుభ్రంగా తినేసి దీవించేశారు, ఫుల్గా దీవించేశారు, ప్రార్థన చేసేసారు, ముద్దడేసారు, వెళ్ళిపోయారు, చనిపోయారు. తర్వాత నేను చాలా బాధపడి నేనేమని అడుగుతుంటానంటే ఇప్పటికి కూడా, ప్రభువా ఈ సంఘంలో నుండి మరొక వ్యక్తి మీ రాజ్యానికి వెళ్తే సంతోషమే, కానీ నేను బాధపడుతూ ఉంటానయ్యా, నేను తట్టుకోలేను. ఇప్పటికే నేను చాలా మందిని సంఘంలో కోల్పోయాను. ఇంకెవరినైనా కోల్పోతే నేను తట్టుకోలేనయ్యా, ఆ బాధను నేను భరించలేను. మీకు ఇష్టమైతే నేను ఇలాగ అడగడం కూడా మీ చిత్తానికి మరి అనుగుణమైనదో లేదో నాకు తెలియదు, కానీ అందరం ఒకేసారి ఎత్తబడిపోవాలని ఆయన, ఇంకా మరణం అనేది మీరు రాకడ వరకు సంఘంలో కనబడకుండా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. నిజంగా చెప్తున్నాను, బైబిల్ చేతితో పట్టుకుని చెప్తున్నాను ఈ మాటని.
భరించలేను. అందరూ ఒకేసారి మీ రాజ్యంలో కలిసే విధంగా రాకడ వరకు అందరిని బ్రతికుంచండి ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాను ఇప్పటికీ నేను. ఎందుకంటే ఏజ్లో కొంచెం బాగా పెద్దవైన వాళ్ళు సంతోష్ కుమార్ గారు కావచ్చు, దేందలి గారు కావచ్చు, దేవమ్మణి గారు కావచ్చు, రత్నం గారు కావచ్చు, ఇలాంటి పెద్దవాళ్ళందరిని గురించి ఆలోచిస్తున్నట్టు బాధ వేస్తుంటుంది. అమ్మో, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసి పెరిగినటువంటి వ్యక్తులు అందరిని ఒకసారి తీసుకోవచ్చు కదయ్యా అని అడిగాను. ఒకవేళ ప్రార్థన దేవుని సన్నిధికి చేరితే రాకడొచ్చేంత వరకు కూడా మీరు సజీవుల యొక్క లెక్కల్లో ఉండాలని కోరుకుంటున్నాను. నేను అదే నమ్ముతున్నాను. మన తరంలో, నా తరంలో తప్పకుండా దేవుని యొక్క రాకడ జరగబోతుంది. ఆయన ప్రియ సంఘాన్ని కొనుక్కోవడానికి చాలా త్వరగా రాబోతా ఉన్నాడు. ఇది మీరు నమ్మాలి. నన్ను బట్టి కాదు, వాక్యాన్ని బట్టి మీరు నమ్మవలసిన అవసరత. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో యూట్యూబ్లో మన ఫాలోవర్స్ అంతగా ప్రేమిస్తూ ఉంటారు, వారు అంతగా అభిమానిస్తూ ఉంటారు, అంతగా సపోర్ట్. ఎందుకంటే మీరు చిన్నతనం నుంచి నన్ను చూసిన వాళ్ళు మీరు. నాకున్న వరాలు ఏంటో మీకు తెలుసు, నా ప్రత్యేకత ఏంటో మీకు తెలుసు. వాళ్ళకి తెలియదు, ఎక్కడ పుట్టారు ఎక్కడెక్కడల్లో. కానీ వాళ్ళు కూడా నా మాటల మీద నమ్మకం ఉంచడంతో పాటుగా నన్ను సపోర్ట్ చేస్తున్నారంటే అది గొప్ప విషయమే కాదు. నాకు తెలియని వారందరూ కూడా దేవుని గొర్రె పిల్ల సంఘ సభ్యులే అంటాను నేను. వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో వాళ్ళందరూ ఒకే సంఘం. ఏ సంఘమును బట్టి అయితే పోషించబడ్డారో, ఏ సంఘమును బట్టి అయితే వాళ్ళు వర్ధిల్లారో వాళ్ళందరూ కూడా ఒక సంఘ సభ్యులుగానే పిలువబడతారని అంటాను. ఎందుకంటే అక్కడ అంతా ఒకటే సంఘం. కానీ సేవకులు పిలుస్తాడు అందరి ముందును కూడా గలపరచడానికి, విమర్శించడానికి కూడా. ఆ దినం కూడా ఉంది పరలోకంలో, అది చూస్తాం మనం. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ డేస్లో మన ఫాలోవర్స్కి కొంత వింత జీవిగా అనిపించేవాడు నేను. ఏంటి ఎలా మాట్లాడుతున్నాడో, ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి, ఇవన్నీ బోధలు అన్నట్టుగా అనుకునేవారు. కానీ కాలక్రమేణా వాక్యంలో వాళ్ళు ఎదిగిన తర్వాత చెప్పినవన్నీ కూడా జరుగుతున్నటువంటి తరుణంలో వారికి అపరిమితమైన విశ్వాసం. నిజంగా మీరన్నా నన్ను అన్నిసార్లు ప్రేయర్ చేయమని అడగరు. నేను మళ్ళీ చెప్తున్నాను, కొన్ని వందల మెసేజ్ ప్రేయర్. వాళ్ళకు ఒక రకమైనటువంటి ప్రేమ, ఆప్యాయత. ఇప్పుడు ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఈయన ఒక బ్రాహ్మణ ఆయన. చాలామంది హిందూస్ మన వాక్యాన్ని వింటూ ఉంటారు. ఎప్పుడు కూడా మీరు బాప్తిసం ముందేసేయండి అని ఏమన్నా. వినండి, మీకు ఎప్పుడైతే సత్యం అని అనిపించిందో ఆ రోజే మీరు రండి. బలవంతంగా మనం ఎప్పుడూ కూడా దేవునిలోకి నడిపించిన వాళ్ళు ఉంచలేం. గుర్తుపెట్టుకోండి, స్వాతంత్రత దేవుడిచ్చాడు. వాళ్ళంతటిగా వాళ్ళు తెలుసుకొని రావాలి. ఏర్పాట్లో ఉన్నవారు ఎక్కడికే పోరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, దేవుని యొక్క రాకడ చాలా, చెప్పండి, దగ్గరలో, చాలా సమీపంగా ఉన్నాడు. ఆయన ద్వారమున యొద్ద ఉన్నాడని 100 సార్లు నేను ఎందుకు చెప్తుంటాను తెలుసా? ఈ వచనాన్ని బట్టే. అంజూరపు చెట్టు చిగురించాలా? చిగురించిందా? చిగురిస్తూనే ఉంది. ఈ చిగురు కాస్త పండుగ ఎప్పుడవుద్ది? పరిపక్వం ఎప్పుడవుద్ది? యాంటీ క్రైస్ట్ వచ్చి నిషిద్ధమైన వస్తువు పెడతాడు చూడండి, అప్పుడు ఆ పండ్లు క్రీస్తుని అంగీకరిస్తాయి చూడండి, అప్పుడు పరిపక్వం అవుతాయి, అప్పుడు ఫలిస్తాయి. యూదుల్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి క్రైస్తవ సంఘం, అప్పుడు ఆ ఫలం అప్పుడు చూస్తాం. అప్పుడు మొర పెడతారు, ఉంటాడాయన, ఇంతకాలం నన్ను తిట్టారు కదరా, నన్ను పొడిచింది మీరే కదరా, అప్పచెప్పింది మీరే కదరా, మీ కేకలు గెలిచినాయి కదరా అని అండవు. వాళ్ళు ఎప్పుడు మొర్ర పెడితే వద్దామా అని చూస్తున్నాడు ఆయన. అది బహిరంగ రాకడ. ఆయనతో పాటు మనం వస్తాం, వచ్చి యూదులను కలుసుకుంటాం కింద మనం. అర్థమైందా? రక్షించబడినటువంటి యూదుల్లో నుంచి పుట్టుకొచ్చిన క్రైస్తవ సంఘాన్ని మనం కలుసుకుంటాం. ఈ శరీరాలతో కాదు, మహిమ శరీరాలతో. దీన్ని మనం మాట్లాడంటే చాలా పెద్ద విషయం ఉంది. నెక్స్ట్ సెషన్లో మీ అందరితో నేను మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి సిద్ధపడాలని మరోసారి మీ అందరిని ఇక్కడ కోరుతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.